న్యూ ఇయర్ ఎంటర్ అయిందే ఏడుపుతో ఎంటర్ అయ్యాం. ఏడుపుతో ఎంటర్ అయ్యాను. ఏం ప్రభా, న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేదే ఎవరైనా ఆనందంగా గంతులేస్తూ ఎంటర్ అవుతారు. మేమేంటి ప్రభా ఏడుపుతో, ఏం ప్రభా ఈ పోరాటం ఎంతో అంటే దేర్ సమ్ థింగ్స్ దట్ యూ జస్ట్ కెనాట్ షేర్, బట్ దేర్ సో మెనీ ఛాలెంజెస్. అయితే నేను అడిగాను, దేవా ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి? నాట్ అ ప్రామిస్ కాదు, నిజంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి వాట్ ఈస్ యువర్ ప్రామిస్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ అని అంటే దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ యూ జాయ్. ఏం ప్రభా, వాట్ ఆర్ యూ సేయింగ్? ఇక్కడ నేను ఏడుపుతోటి ఉన్నా ఈ మినిస్ట్రీ పరంగా అన్ని రీతిలుగా ఎంతో వేదన ప్రభా, అండ్ యూర్ సేయింగ్ యుల్ గివ్ మీ జాయ్. దెన్ మరలా సరే ఇస్తాడులే ఇంకా ఇయర్ అంత ఉంది కదా అనుకుంటే 21 days వాజ్ ద హార్డెస్ట్ ఛాలెంజెస్ ఫర్ అస్ మినిస్ట్రీ పరంగా అన్ని రీతిలుగా. మరలా లాస్ట్ డే రోజు అడిగాను, దేవా నువ్వు చెప్పింది నిజమేనా? మన హ్యూమన్ టెండెన్సీ, నువ్వు జాయ్ అంటున్నావు, నాకు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది, మొత్తం ఆపోజిట్. నువ్వు నిజంగా అదేనా? ఐ యూ గోయింగ్ టు గివ్ మీ జాయ్ బికాస్ ఐ సీ జస్ట్ ఆపోజిట్ అన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో మరలా అదే వాగ్దానం వచ్చింది, ఐ విల్ గివ్ యూ జాయ్. యెషయా 9వ అధ్యాయం, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్ అని అన్నప్పుడు, సరే దేవుడు 2 సార్లు చెప్తున్నాడు అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ జాయ్.